మనకి ఏంటంటే ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ అంటే గ్రామ సర్పంచ్లు ఇంకా పంచాయతీ సెక్రటరీలు మన అన్ని డిపార్ట్మెంట్ వారికి ఈ 99 రోజుల ప్రణాళిక గురించి మనం తెలియజేయడం జరుగుతుంది. రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో అసలు మనం ఏం చేయాలి అనేది ఒకసారి నేను షెడ్యూల్ వైజ్గా మీకు చెప్తాను. 6వ తారీఖు అంటే రేపు మన గ్రామాలలో వివోస్కి సంబంధించి అంటే మహిళా సంఘాల వాళ్ళతో అందరినీ మనం కలుపుకొని మరి గ్రామాలలో ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, టీచర్స్ ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక ర్యాలీ నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ ఇన్స్టిట్యూట్స్ అంటే గ్రామంలో ఉండే అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఫ్లెక్సీ అనేది డిజైన్ అవుతుంది. అది మీకు ఈవినింగ్ కల్లా సెక్రటరీస్కి మేము కమ్యూనికేట్ చేస్తాము. అది తీసుకొని మనము ర్యాలీ చేయాల్సి ఉంటుంది. రేపు మనము మండల స్థాయిలో మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఇంకా అందరి ప్రజాప్రతినిధులని మేము ఆహ్వానిస్తాము. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకి సంబంధించి ర్యాలీ అనేది మనం తీయాల్సి ఉంటుంది. అదేవిధంగా రేపటికి సంబంధించి ఈ విధంగా మనము ర్యాలీ తీస్తాము. ఎక్కడెక్కడ ఏమేమి వర్క్స్ ఉన్నాయనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటాము. దాని తర్వాత 7వ రోజు వచ్చేసి 7వ తారీఖు మార్చి 7 స్కూల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇంకా మార్కెట్స్, బస్ స్టాండ్స్ వివిధ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ కూడా మనకు తెలుసు. సో అక్కడ మనము ఇవన్నీ మనం క్లీనింగ్ అనేది చేసుకుంటాము. ఇంకా స్కూల్స్ కూడా జీపీ బిల్డింగ్స్ కానీ ఇంకా స్కూల్స్ కానీ ఏ ఉన్నా కూడా మనము వాటిలో పారిశుద్ధ్య పనులు చేయడం జరుగుతుంది.